మీకెట్లా చెప్తాం? షేర్ నాకు ఎట్లయినా మీకే చెప్తాం. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి, అంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చినెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత హడావిడిగా మేము వచ్చినాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతాం. మన ఎన్నికలలో చూసిండ్రు కదా. సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం. అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము. గతంలో స్టార్టింగ్లో 2014 ప్రారంభంలో ఒక 2-3 సార్లు మాత్రమే చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ డైలాగ్ ప్రాసెస్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందా? రెండు రాష్ట్రాల మధ్య ఏ రకంగా ముందుకెళ్ళి? డెఫినెట్గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం. తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ, నిధులు కానీ, పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ, వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ. మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే. నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీలైనంత మేరకు సానుకూలంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటాం. ఇంకేమైనా మిగిలితే అప్పిలేట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి. సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు. మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. నేను మొన్న చెప్పినా, నేడు చెప్తున్నా, రోజుకు 18 గంటలు మేము కష్టపడతాము. తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము. తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము. దానికోసం మేము నిరంతరం పనిచేస్తాం. ఇంకా చేయాలి. ఇప్పుడైతే ప్రాపర్టీ ఆస్తి పాపకాలు జరిగిపోయినాయి. ఇక ఇప్పుడు మొన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా, నిర్వహణ ఎట్లా, ఏ విధంగా ముందుకెళ్లాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చేసుకొని ఎవరి ఇష్టం మాంది. ఎవడొద్దాటాడు? ఎవడన్నా తల కిందికి పెట్టి చేతుల మీద నడుస్తా అన్నాడు అనుకో, నేనేం చేస్తా? ఒడకని పిచ్చి ఉందనుకో, ఓడన్నా అంగిప్పుకొని తిరుగుతా అన్నాడు అనుకో, అంగిప్పుకొని తిరిగితే మంచిది కాదురా, తొడుకొని తిరుగు అంటాం. లేదు ఇట్లా అంటే పోరా నీ కర్మ అంటాం. 18 గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి ఏడో నొప్పి అయింది? ఏం సమస్య? నాకు ఫామ్ హౌస్ లేవు, నాకు ఫామ్ హౌస్ ఉన్నా, నాకు ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు లేదు. కాబట్టి ప్రజలలో ఉంటా పనిచేస్తా అంటున్నా. నేను ఎవరికైనా ఏమన్నా నొప్పి అవుతుందా? రాసిండి ఇంకా అది కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది. అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ, విద్యుత్తు నిర్మాణం, సంస్థల నిర్మాణం, యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టినరు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుపడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది. వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు.